వెల్కమ్ టు 99 టీవీ 99 టీవీ స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం. పెట్రోల్కు ప్రత్యామ్నాయం రైతే ఇక ఇంధన నిర్మాత. ఒకప్పుడు రైతు అంటే దేశానికి అన్నం పెట్టే అన్నదాత, కానీ ఇప్పుడు అదే రైతు దేశానికి ఇంధనాన్ని అందించే ఊర్జాదాతగా కూడా మారుతున్నాడు. చెరుకు నుంచి, మొక్కజొన్న నుంచి, వ్యవసాయ అవశేషాల నుంచి, వాడిపోయిన వంట నూనె నుంచి, చెత్త నుంచి కూడా మన వాహనాలను నడిపించే ఇంధనం తయారైతే విదేశాల నుంచి కోట్లాది రూపాయల చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరాన్ని కొంతైనా తగ్గించగలిగితే, కాలుష్యాన్ని తగ్గిస్తూ రైతుకు అదనపు ఆదాయాన్ని కూడా అందించగలిగితే అదే బయోఫ్యూయల్, జీవ ఇంధనం. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 10న వరల్డ్ బయోఫ్యూయల్ డే, ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సంప్రదాయ ఫాసిల్ ఫ్యూయల్స్కు ప్రత్యామ్నాయంగా నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియజేయడం, బయోఫ్యూయల్ రంగంలో జరుగుతున్నటువంటి పురోగతిపై అవగాహన కల్పించడం ఈరోజు ప్రధాన ఉద్దేశ్యం. భారత పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ కూడా ఆగస్టు 15ను వరల్డ్ బయోఫ్యూయల్ డేగా అధికారికంగా నిర్వహిస్తోంది. ఈరోజు ఆగస్టు 10 వరల్డ్ బయోఫ్యూయల్ డే సందర్భంగా మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్ని చూద్దాము. బయోఫ్యూయల్ అంటే అసలు ఏంటి? మన పెట్రోల్లో ఇథనాల్ ఎందుకు కలుపుతున్నారు? E10, E20 అంటే ఏంటి? మనం చూస్తున్నాం ఇప్పుడు E20 అనేటువంటిది ఒక మహోద్యమంగా మారబోతోంది. ఈ పరిస్థితుల్లో అసలు E20 గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ ఇప్పుడు 20% ఇథనాల్ బ్లెండింగ్ స్థాయికి ఎలా చేరుకుంది? దీనివల్ల రైతులకి లాభం ఏమిటి? దేశానికి ప్రయోజనం ఏమిటి? అలాగే దీనిపై ఉన్న సందేహాలు, సవాళ్ళు ఏమిటి అనేటువంటి వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా బయోఫ్యూయల్ అంటే ఏంటి? సాధారణంగా పెట్రోల్, డీజిల్ వంటి ఫాసిల్ ఫ్యూయల్స్ భూమి లోపల నుంచి లభించేటువంటి క్రూడ్ ఆయిల్ ఆధారంగా తయారవుతాయి. కానీ మొక్కలు, వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ వ్యర్థాలు, ఆర్గానిక్ వేస్ట్, ఇతర బయోమాస్ వనరుల నుంచి తయారయ్యేటువంటి రినవబుల్ ఫ్యూయల్ని విస్తృతంగా బయోఫ్యూయల్గా పిలుస్తాం మనం. వాటిలో మనకు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏంటంటే ఇథనాల్. ఇథనాల్ని షుగర్ కేన్, మొలాసెస్, గ్రెయిన్స్ వంటి బయోమాస్ ఫీడ్ స్టాక్స్ నుంచి తయారు చేయొచ్చు. ఇప్పుడు మనం తరచూ పెట్రోల్ బంకుల దగ్గర చూస్తున్న E20 పెట్రోల్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలి అంటే 20% ఇథనాల్, 80% పెట్రోల్ కలిపిన ఫ్యూయల్ని E20 అంటాము. అదేవిధంగా E10 అంటే 10% ఇథనాల్తో కూడినటువంటి పెట్రోలు. భారతదేశంలో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ ఈరోజు ఒక్కసారిగా వచ్చిన నిర్ణయం కాదు. 2001లోనే పైలట్ బేసిస్లో ఇథనాల్ బ్లెండింగ్ ప్రయాణం అనేటువంటిది ప్రారంభమైంది. తర్వాత సంవత్సరాల పాటు పాలసీ చేంజెస్, డిస్టిలరీ కెపాసిటీ ఎక్స్పాన్షను, ఫీడ్ స్టాక్ డైవర్సిఫికేషన్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రొక్యూర్మెంటు, ఆటోమొబైల్ సెక్టార్ కోఆర్డినేషను, ఇవన్నీ కలిపి ప్రోగ్రాము క్రమంగా విస్తరించడం జరిగింది. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఖ్య ఏంటి అని అంటే 2013-14 ప్రాంతంలో భారతదేశ పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ 1.5% కన్నా తక్కువ. కానీ 2025-26లో భారత్ 20% ఇథనాల్ బ్లెండింగ్ స్థాయికి చేరుకుంది. అంటే ఒక దశాబ్దానికి కొద్దిగా ఎక్కువ వ్యవధిలో 1.5% నుంచి 20% వరకు మనం చేరుకున్నాము ఇథనాల్ బ్లెండింగ్లో. కేంద్ర ప్రభుత్వం 2030కి ఉద్దేశించినటువంటి 20% లక్ష్యాన్ని ముందుకు తీసుకొచ్చి 2025-26లోనే ఇథనాల్ సప్లై ఈ ఇయర్లోనే సాధించేలా పాలసీ మార్చింది. 2026 జూలై అధికారిక సమాచారం ప్రకారం భారత్ E20 లక్ష్యాన్ని ఇప్పటికే సాధించింది. ఇంకో ఆసక్తికరమైనటువంటి సంఖ్య ఏంటంటే 2013-14లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొనుగోలు చేసిన ఇథనాల్ దాదాపు 38 కోట్ల లీటర్లు. 2025-26లో అది 1200 కోట్ల లీటర్లకు పైగా చేరింది అనేటువంటిది అంచనా. అలాగే దేశంలోని ఇథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీ కూడా 2014లో సుమారు 421 కోట్ల లీటర్లు ఉంటే 2026 నాటికి దాదాపు 2000 కోట్ల లీటర్ల స్థాయికి అది విస్తరించింది. అంటే ఇది కేవలం పెట్రోల్లో ఏదో పదార్థాన్ని కలిపే ప్రోగ్రాం కాదు. దీని వెనక వ్యవసాయం, షుగర్ ఇండస్ట్రీ, డిస్టిలరీసు, ఆయిల్ కంపెనీసు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎనర్జీ సెక్యూరిటీ, అలాగే ఎన్విరాన్మెంట్ అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మరి భారతదేశం ఇథనాల్పై ఇంత దృష్టి ఎందుకు పెడుతోంది అంటే మొదటి కారణం ఎనర్జీ సెక్యూరిటీ. భారతదేశం తన అవసరాలకు భారీగా క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడుతోంది. పెట్రోల్లో
దేశీయంగా తయారైనటువంటి ఇథనాల్ను కలపగలిగితే కొంత పెట్రోల్ రిక్వైర్మెంట్ను ఇథనాల్ రీప్లేస్ చేస్తుంది. దాంతో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ని కొంతమేర తగ్గించే అవకాశం ఉంటుంది. 2026 జూన్లో కేంద్రం పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2014-15 నుంచి ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం ద్వారా దేశానికి 1.84 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా జరిగినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. రెండో ప్రయోజనం ఏంటంటే రైతులకు ఆదాయం. ఇథనాల్ తయారీకి షుగర్ కేన్ డెరైవేటివ్స్తో పాటు కొన్ని ధాన్యాలు, ఇతర అనుమతించబడిన ఫీడ్ స్టాక్స్ ఉపయోగించవచ్చు. అంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్కు మరో మార్కెట్ ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 2026లో వెల్లడించిన లెక్కల ప్రకారం ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం ద్వారా రైతులకు వచ్చిన ఆదాయం మొత్తం 1.58 లక్షల కోట్ల స్థాయికి చేరింది. అందుకే ఒక కొత్త మాట వినిపిస్తోంది. అన్నదాత నుంచి ఊర్జాదాత, అంటే దేశానికి ఆహారాన్ని ఇచ్చే రైతు దేశానికి ఎనర్జీని కూడా అందించే భాగస్వామిగా మారుతున్నాడు అనేటువంటిది. ఇక మూడోది ఎన్విరాన్మెంట్. ఫాసిల్ ఫ్యూయల్స్ వినియోగం వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరుగుతాయి. బయోఫ్యూయల్స్ను సరైన ఫీడ్ స్టాక్స్, సరైన ప్రొడక్షన్ సిస్టమ్స్తో ఉపయోగించడం ద్వారా ఫాసిల్ ఫ్యూయల్ డిపెండెన్స్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం వల్ల కార్బన్ ఎమిషన్స్ తగ్గింపులో కూడా ప్రయోజనం ఏర్పడింది అనేటువంటిది పేర్కొంటుంది. అయితే బయోఫ్యూయల్ అంటే ఇథనాల్ ఒకటేనా? కాదు. ఇంకా బయోడీజిల్, కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి, సెకండ్ జనరేషన్ ఇథనాల్ 2G ఇథనాల్, అలాగే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ వంటి అనేక మార్గాలపై భారత్ పనిచేస్తుంది. ప్రత్యేకంగా 2G ఇథనాల్ చాలా ఆసక్తికరమైంది. పంట కోత తర్వాత మిగిలే పరక, వ్యవసాయ అవశేషాలు, సెల్యులోసిక్ బయోమాస్ వంటి వాటిని కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ద్వారా ఫ్యూయల్ ప్రొడక్షన్లో ఉపయోగించాలి అనేటువంటిదే ప్రధాన ఆలోచన. అంటే ఒకప్పుడు వ్యర్థంగా భావించినటువంటి పదార్థమే రేపు ఇంధనంగా మారవచ్చు. ఇదే సర్క్యులర్ ఎకానమీలోని అసలు అందం. వేస్ట్ని వెల్త్గా, వేస్ట్ నుంచి ఎనర్జీ. భారత్ 2023లో G20 అధ్యక్షత సందర్భంగా గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ ఏర్పాటుకు కూడా ముందడుగు వేసింది. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, ఇండస్ట్రీ, బయోఫ్యూయల్ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ కలిసి బయోఫ్యూయల్స్ డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ను వేగవంతం చేయటం ఈ అలయన్స్ యొక్క లక్ష్యం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, బయోఫ్యూయల్ అంటే అన్ని లాభాలేనా, ఎలాంటి సమస్యలు లేవా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఏమీ లేవు, ఇది సమస్యలు ఏమి లేవు అని చెప్పడం కూడా సరైనది కాదు అని అంటున్నారు. బయోఫ్యూయల్ పాలసీ విజయవంతం కావాలి అంటే ఏ పంటను ఉపయోగిస్తున్నాం, ఎంత నీరు అవసరం, ఆహార ధాన్యాలపై ప్రభావం ఉందా, వ్యవసాయ భూముల వినియోగం ఎలా ఉంది, వాహనాలు హయ్యర్ ఎథనాల్ బ్లెండ్స్కి కాంపాటబుల్గా ఉన్నాయా, మైలేజ్పై ప్రభావం ఎంత, ఇలాంటి అంశాలను కూడా శాస్త్రీయంగా పరిశీలిస్తూ పాలసీ అమలు చేయాలి. ప్రత్యేకంగా E20 విషయంలో వెహికల్ పెర్ఫార్మెన్స్, మైలేజ్, అలాగే కంపాటబిలిటీపై ప్రజల్లో సందేహాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశాలను NITI ఆయోగ్, ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీతో పాటు IOCL, ARAI, SIAM వంటి సంస్థల అధ్యయనాల ద్వారా ముందుగానే పరిశీలించామని, ఫేజ్డ్ ఇంప్లిమెంటేషన్తో E20ను ప్రవేశపెట్టామని చెబుతోంది. అంటే ఈ చర్చను బయోఫ్యూయల్ మంచిది, పెట్రోల్ చెడ్డది అనే 2 మాటల్లో ముగించలేం. ఎనర్జీ ట్రాన్సిషన్ అనేటువంటిది ఒక ప్రాసెస్. టెక్నాలజీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, కన్జ్యూమర్ ఇంట్రెస్ట్, వెహికల్ కాంపాటబిలిటీ, ఎకానమీ వయబిలిటీ అన్నిటి మధ్య సమతుల్యత అవసరం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, భవిష్యత్తులో ప్రపంచం ఒక్క ఫాసిల్ ఫ్యూయల్ మీద మాత్రమే ఆధారపడేటువంటి పరిస్థితి నుంచి క్రమంగా బయటికి రావాలి. సోలార్, విండ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, హైడ్రోజన్, బయోఫ్యూయల్స్ ఇలా అనేక రకాల మార్గాలు కలిసి భవిష్యత్తు ఎనర్జీ మిక్స్ని నిర్మించబోతున్నాయి. అందులో బయోఫ్యూయల్కు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఏంటంటే అవి ఎనర్జీ ట్రాన్సిషన్ను వ్యవసాయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయగలవు. ఒక రైతు పండించిన పంట ఒక ఫ్యాక్టరీలో ఇథనాల్గా మారి అది పెట్రోల్లో బ్లెండ్ అయ్యి ఒక వెహికల్ ట్యాంక్లోకి వచ్చి మీ కారుని నడిపించగలదు. ఒకప్పుడు పొలంలో మిగిలిపోయినటువంటి అగ్రికల్చరల్ రెసిడ్యూ రేపు అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్కు రా మెటీరియల్ కావచ్చు. ఒకప్పుడు వేస్ట్గా పారబోసిన కుకింగ్ ఆయిల్ సరైన వ్యవస్థ ఉంటే బయోడీజిల్ ఫీడ్ స్టాక్గా మారవచ్చు. అదే బయోఫ్యూయల్ రెవల్యూషన్. వరల్డ్ బయోఫ్యూయల్ డే మనకు చెప్పే సందేశం ఏమిటి అంటే కేవలం ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ను గుర్తు చేసుకునే రోజు కాదు ఇది. మన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తోంది, దానికోసం దేశం ఎంత విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేస్తోంది, దానివల్ల పర్యావరణంపై ప్రభావం ఎంత పడబోతోంది,
మన రైతును ఈ కొత్త ఎనర్జీ ఎకానమీలో ఎలా భాగస్వామిని చేయవచ్చు అనే ప్రశ్నలన్నీ కూడా మనం వేసుకోవాల్సినటువంటి రోజు. నిన్నటి వరకు పొలం అంటే అన్నం, ఇప్పుడు పొలం అంటే అన్నంతో పాటు ఇంధనం కూడా. నిన్నటి వరకు వ్యవసాయ అవశేషం అంటే ఒక వ్యర్థం, రేపటి టెక్నాలజీలో అదే ఎనర్జీ రిసోర్స్. నిన్నటి వరకు రైతు అన్నదాత, ఇప్పుడు అతనే ఊర్జాదాత. 1.5% కన్నా తక్కువ స్థాయి నుంచి 20% ఎథనాల్ బ్లెండింగ్ వరకు వచ్చిన భారతదేశ ప్రయాణం ఒక కొత్త ఎనర్జీ ట్రాన్సిషన్కు సంకేతం. అయితే తదుపరి ప్రయాణం మరింత సైంటిఫిక్గా, మరింత సస్టైనబుల్గా, రైతుకు మేలు చేస్తూ, కన్జ్యూమర్కి నష్టం కలగకుండా, ఆహార భద్రతను కాపాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సాగాలి. ఈ వరల్డ్ బయోఫ్యూయల్ డే సందర్భంగా ఒక మాట గుర్తుంచుకుందాం. భూమి ఇచ్చే పంట దేశానికి అన్నం మాత్రమే కాదు, రేపటి ఇంధనం కూడా కావచ్చు. క్లీన్ ఎనర్జీ సెక్యూరిటీ, ఫార్మర్ ప్రాస్పెరిటీ, సస్టైనబుల్ ఫ్యూచర్, ఈ నాలుగింటిని కలిపే ఒక ముఖ్యమైన వంతెన బయోఫ్యూయల్. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా మన శక్తి అవసరాలను మన భూమి, మన రైతు, మన టెక్నాలజీతో తీర్చుకునే సస్టైనబుల్ భవిష్యత్ వైపు ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.